మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థి విభాగం ముఖ్య నాయకులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో యువతే ప్రధానమని, మీరందరూ కూడా తులసి మొక్కల్లాగా రాజకీయాల్లో ఎదగాలని చెప్పేసి పిలుపునిచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క పిలుపు పట్ల పూర్తి విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అంటే వాళ్ళ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేసుకొని రాజకీయాలకు సంబంధించి వాళ్ళకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ తులసి మొక్కలాగా ఎదగండి, మీరే రేపటి భవిష్యత్తు, జెన్జీ కిడ్స్ అని అన్నీ ఏదో మాట్లాడుతున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి మీరేమంటారు? అంటే మనం మాట్లాడేటప్పుడు వెంకట్ ఏదైతే చెబుతున్నామో దానికి దగ్గరగా ఉండే వ్యక్తుల్ని మన పక్కన పెట్టుకోవాలి. మనం గంజాయి మొక్కల్ని పక్కన పెట్టుకుని తులసి మొక్కల గురించి మాట్లాడటం అంటే ఆశాస్పదంగా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులన్నీ కూడా ఇలాంటి ఆశాస్పదమైన పనులు అవ్వటం వల్లనే ఆయన ప్రజలకి దూరం అయ్యాడు. ఆయన ఏమనుకుంటాడంటే తను ఒక యుగ పురుషుడిని, తను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారని. అంటే దానికి కొంత ఒక నమ్మకం ఆయన ఎప్పుడు ఏర్పడిందంటే 2019లో తను ఇచ్చిన ప్రతి హామీని ప్రజలు నమ్మారు. 151 స్థానాల్లో అంటే అపూర్వమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. ఎవరైనా ప్రజలు ఒకసారి మోసపోవటం అనేది సహజం, ఎంత మేధావులైనా. అది ఆయన ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఇంకా కూడా ప్రజలు తను చెప్పే మాటలు విని తను చెప్పే సూక్తులు శుద్ధులు నమ్ముతున్నారనుకుంటున్నాడు. నిన్న మీరు చెప్పినట్టు ఆ యువజన విభాగం మీటింగ్లో తను పక్కనున్న వ్యక్తి పానుగంటి చైతన్య అని, గతంలో తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద మంగళగిరిలో దాడి జరిగిన కేసులో మొదటి ముద్దాయి A1, ఎంతోమందిలో అతనే A1. అంటే ఆ దాడిలో ఎంత సురుగ్గా పాల్గొన్నాడు, ఎంతమంది తలలు పగలగొట్టాడు, ఎన్ని కంప్యూటర్లు పగలగొట్టాడు, ఎంత విధ్వంసం సృష్టించాడు, ఎంత ధైర్య సాహసాలతో. అంటే ఒక ఆఫీస్ మీదకి వెళ్తే ఒక్కోసారి మనకు కూడా ఎదురు దాడి జరుగుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు పెద్ద మనుషులా ఎవ్వటి సరిపోయింది. సహజంగా మనం అవతల శిబిరంలోకి వెళ్ళినప్పుడు ఒకసారి మన ప్రాణాలు కూడా పోతాయి. వాళ్ళు తిరగబడ్డారనుకోండి, ఆడి ప్రాణం ఎట్టాగిపోతుంది. ఆ టైంలో వాళ్ళు కూడా తిరగబడి వీళ్ళని కూడా చంపే సందర్భం ఉంటుంది. వీళ్ళు ఒక 6గురిని చంపితే వాళ్ళు ఒక 4గురిని కూడా చంపగలుగుతారు. కానీ వీళ్ళ అదృష్టం బాగుంది, అక్కడ అంత ఫెరోషియస్ పీపుల్ లేరు. లేకపోతే వాళ్ళ ప్రాణం పోతున్నప్పుడు వీళ్ళు మాత్రం ఎందుకు వదలాలి? ఎవరో డోర్ క్లోజ్ చేసేసి వేసేయమంటే వేసేయటమే కదా. ఇప్పుడు ఎప్పుడైనా కూడా అటువంటి సంఘటనలు 2 వర్గాల్లోనూ నష్టం జరుగుతుంది. కానీ వీళ్ళు ఒక పథకం ప్రకారం వెళ్ళటం, సడన్గా వెళ్ళటం, వాళ్ళు ఏమీ ప్రిపరేషన్లో లేకుండా ఉండటం, తర్వాత ఇతన్ని సిఐడి అరెస్ట్ చేసిన ఇంట్రాగేషన్లో కూడా మా పార్టీ నాయకులు సలహా చెప్తేనే వాళ్ళ ఆదేశాల ప్రకారమే వెళ్ళానని చెప్పాడు. ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నాడు నిన్న ఆ యూత్ మీటింగ్లో. ఈయన చెప్పిన శుద్ధులు ఏంటి, అతను చేసిన ఈయన ఆదేశం ప్రకారమే కదా చేసింది. తర్వాత మొన్నటికి మొన్న కొండారెడ్డి అని MBA ఆంధ్ర యూనివర్సిటీలో 2nd ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఏం చేయాలండి? ఏదన్నా విద్యకు సంబంధించిన అంశాలు చేస్తారా, లేకపోతే డ్రగ్ సప్లై చేసి డ్రగ్స్ తీసుకోవటం, డ్రగ్స్ అమ్మటం అదొక వ్యాపారంగా మలుచుకున్నాడు అతను. వైజాగ్ హబ్గా స్టూడెంట్స్కి సప్లై చేస్తున్నాడు, అనేక మందికి సప్లై చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు వైజాగ్ పోలీసులు గంజాయి మీద ఉక్కుపాదం పెట్టాం, మనం ఆపాము అనుకున్నారు. అది ఒరిస్సాకి వెళ్ళిపోయింది ఆ గంజాయి సాగు. సప్లై కూడా పెద్దగా ఆ ప్రాంతాల్లో ఇప్పుడు లేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశే 2019-24 మధ్యలో. ఇప్పుడు వీళ్ళని తరిమేసేటప్పటికి వాళ్ళు ఒరిస్సా పారిపోయారు అట్లాంటి గంజాయి సాగు చేసేవాళ్ళు. అయితే సింథటిక్ డ్రగ్స్ అండి వీటిని LSD అంటారు. ఆ LSD డ్రగ్స్ హై పవర్ అనమాట. వాటిని కొండారెడ్డి అనే వ్యక్తి, అతను వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ విభాగంలో లీడరు. అతను ఒక హర్షవర్ధన్ నాయుడు అనే అతన్ని, ఇంకొక అతను శాంతన్ అని, ఇలాంటి ఒక టీముని ఏర్పాటు చేసుకుని బెంగళూరు నుంచి బై ఫ్లైట్ తీసుకొస్తున్నారు, బై ట్రైన్లు తీసుకొస్తున్నారు. వైజాగ్లో ఇది ఎందుకు ప్రబలుతుందా అని పోలీసులు నిఘా పెడితే ఆ నిఘాలో వీళ్ళు దొరికారు. ట్రైన్లో దిగి శాంతను ఇతనికి ఇస్తా ఉండగా LSD డ్రగ్స్ పట్టుకున్నారు, సింథటిక్ డ్రగ్స్ని. ఇప్పుడు వాళ్ళ పార్టీలో మరి కనీసం అతన్ని ఈ ఇన్సిడెంట్ అన్న చెప్పు ఉండాల్సింది. మన పార్టీకి చెందిన వాళ్ళు ఇగో వైజాగ్లో ఇలా దొరికారు, ఇలాంటి చేసి పార్టీని అప్రదిష్ట పాలు చేయొద్దు, ఇప్పటికే మనం ప్రజల్లో
ప్రతిష్టను కోల్పోయాము, 151 స్థానాల నుంచి 11కి వచ్చాము, మీరే మా ప్రతినిధులు, యూత్ చెప్పాడు కదా, అంటే 2000 తర్వాత పుట్టిన వాళ్ళే మీరే ఈ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతారు, మీలోనే నీతి జాతి ఉంటుందని చెప్తున్నాడు. కానీ వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డికి సరైన నీతి లేకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు? ఇప్పుడు ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టినెందుకు మేస్తుంది? నువ్వు ఒక ఆదర్శమూర్తిని అని చెప్పుకునే వ్యక్తివి, నువ్వు క్విడ్ ప్రోకో ద్వారా, మనీ లాండరింగ్ ద్వారా కొన్ని వేల కోట్లు ముఖ్యమంత్రి కుమారుడుగానే ఉండి దోసుకున్నావు, ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో కుంభకోణాలకి ఆద్యుడిగా ఉన్నావు. ఇంత అవినీతి పరిపాలనని జనం చేత్కరించి పడేసిన తర్వాత యూత్ విభాగంలో ఉన్న వాళ్ళకి అంత బుర్ర ఉండదా? మన లీడర్ ఎందుకు ఈ విధమైన చీత్కారానికి గురయ్యాడు? ప్రజలకు వ్యతిరేకమైన పరిపాలన ఇచ్చాము మనం, తర్వాత ఈ గంజాయిని పెంచి పోషించాము, తర్వాత నాసి రకం సారా అమ్మి ప్రజల ప్రాణాలు తీసుకున్నాము. అంత మాత్రం అవగాహన లేకుండా స్టూడెంట్స్ రాజకీయంగా ఎలా ఎదుగుతారు? ఇప్పుడు నువ్వే చెబుతున్నావు వాళ్ళల్లో బాగా అవగాహన ఉండాలి, పార్టీని పటిష్టం చేయాలి, మీరందరూ పార్టీ ముందు నాయకులుగా ఉండాలి. అట్లాంటి వాళ్ళని పెట్టు. ఇప్పుడు ఎట్టాగు నీకు ప్రజల్లో విశ్వసనీయత పోయింది, అలాంటి విశ్వసనీయత కలిగినటువంటి యువకుడిని పెట్టు ఇప్పుడు పార్టీకి అధిపతిగా. నువ్వు ఊరికే గతంలో విజయం గారిలాగా గౌరవాధ్యక్షుడిగా ఉండు. నా మీద ఇన్ని ఆరోపణలు, ఇంత భారీ ఎత్తున ఆస్తులు జప్తులో ఉన్నప్పుడు నైతికంగా నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ ముందు రావటం కూడా కరెక్ట్ కాదు. అందుకని నేనే నైతిక బాధ్యత వహిస్తూ నా పార్టీని ఇదిగో ఈ పానుగంటి చైతన్యకి అప్పచెబుతున్నాను. గతంలో అతను ఆ కేసులో A1గా ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు అతను పరివర్తన చెంది గంజాయి మొక్కగా ఉన్న వ్యక్తి వాళ్ళ తులసి మొక్కగా మారి మీ ముందు వచ్చి మీ ఆదరణ పొందాలి. ఆ విధంగా నేను ఆదేశిస్తున్నాను అని పక్కనే ఉన్నాడు. గతంలో A1గా ఉన్నమాట వాస్తవమే, కానీ ఇతన్ని పరివర్తన చెంది మీ ముందుకు పంపిస్తున్నా. ఇతనే మన నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థి. నేను యువతను ప్రోత్సహిస్తా, నేను వెనక్కి తగ్గుతున్నాను. ఎందుకంటే నేను ప్రజల ముందు ఈ విధమైనటువంటి 11 సీట్లు పొంది నేను అసెంబ్లీకి కూడా వెళ్ళలేని అవమాన భారంతో ఉన్నాను. కాబట్టి ఇంకొకసారి ఎన్నికలకు వెళ్ళను. కిందసారే చెప్పా, పూర్తి సంపూర్ణ మద్య నిషేధం పెట్టకపోతే కనుక నేను మీ ముందుకు రానని. కానీ వచ్చినందుకు మీరు నాకు తగిన గుణపాఠం చెప్పారు. ఇక ఆ గుణపాఠాన్ని తీసుకుని ఇకను మాత్రం నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాను. ఇలా చైతన్యనో ఇంకొకళ్ళనో పెట్టాలి. ఇప్పుడు లేదు, నా సొంత చెల్లి, ఆమెను కూడా నేను మిస్అండర్స్టాండ్ అంటే అపార్థం చేసుకుని దూరంగా పెట్టాను. లేదు, నా చెల్లిని మళ్ళీ నా పార్టీలోకి ఆహ్వానించి ఆ రోజు పాదయాత్ర చేసి నా విజయానికి సహకరించిన మా చెల్లిని పార్టీలోకి నేను ఆహ్వానించి ఆమెను అధ్యక్షురాలను చేస్తాను, మీరు ఆశీర్వదించండి. అలా ఏదన్నా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని ఈ ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారని అయితే మనం అనుకోలేము. ఎందుకంటే ప్రజలు ఆ విధమైనటువంటి వంచనకు గురయ్యారు. ఒకసారి కాదు, 2 సార్లు. అలా ఇంత అవినీతి పరుడైన వ్యక్తి రాబోయే తరాల్లో రాజకీయం చైతన్యం రావాలి, స్వచ్ఛమైన రాజకీయాలు రావాలి అని చెప్పే అర్హత ఆయనకు లేదు. కనీసం ఆ వ్యక్తిని దూరంగానే పెట్టి ఉండాల్సింది. చైతన్య అనే అతన్ని పక్కనే పెట్టుకుని నువ్వు మేము తాస్పావనే పక్కన పెట్టుకుని తాస్పావని మేము చంపుతామంటే నీ మెళ్ళలోనే చుట్టుకుని ఉన్నావు నువ్వు. అట్లాంటి తాస్పావుని అతను ఒక ఆదర్శమైన వ్యక్తియా? నువ్వు స్వచ్ఛ రాజకీయాలు చేస్తావా? ఇవన్నీ కూడా ఆశాస్పదమైనటువంటి మాటలు మాట్లాడకూడదండి. ఎవరు ఏది మాట్లాడాలి అది మాట్లాడాలి. లేదంటే మనలో మార్పు వచ్చిన విషయం ప్రజలకు చెప్పాలంటే నువ్వు పక్కకు జరగాలి. ఇక నేను ఇంత ఘోర పరాజయం పొందిన తర్వాత మళ్ళీ పార్టీ అధ్యక్షుడిగా ఉండటం అనేది కూడా కరెక్ట్ కాదు. అసెంబ్లీకే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను. మళ్ళీ రేపు ఎలక్షన్లు వచ్చినా కానీ ఈ ఫలితాల తర్వాత కూడా వెళ్తానన్న గ్యారంటీ లేదు. కాబట్టి ముందు ఆయన ఆత్మ పరిశీలన చేసుకుని ధైర్యంగా బయటకు వచ్చి చెప్పాలి, ఎస్ నేను మార్చేస్తున్నాను, మొత్తం రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది, గతంలో ఉన్న వ్యక్తుల్ని కోటరీని మొత్తం తీసేసి కొత్త లీడర్షిప్తో మీ ముందుకు వస్తాము, ఆశీర్వదించిన ఇప్పుడు చేయాలి. అందుకని 2027లో పాదయాత్ర మొదలు పెడతానని కనుక పేరున అని చెప్పినట్టుంటుంది. అంటే ఎలక్షన్లు వస్తే వస్తాం, ఎలక్షన్లు అయిపోతే వెళ్ళి ప్యాలెస్ల్లో తొంగుంటామంటే అటువంటి రాజకీయాలని ప్రజలు అభినందించే పరిస్థితుల్లోనూ ఆశీర్వదించే పరిస్థితుల్లో లేరు. ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరు ఎట్లాంటి వ్యక్తులు కష్టం నష్టంలో ప్రజలు మనమట ఉంటారా లేదా అనే అన్నీ కూడా గమనంలో ఉంటాయి వెంకట్ గారు. అది థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.